టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన హీరా సుక్క జయంతి వేడుకల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరా సుక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హీరా సుక్క ఆధ్యాత్మిక రంగంలో మరియు ప్రధాన్ సమాజ అభివృద్ధి కోసం విశేష సేవలు చేసిన మహనీయులని తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో పెంపొందించడంతో పాటు ప్రధాన్ సమాజ ఐక్యత, అభివృద్ధి మరియు సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేశారని అన్నారు. హీరా సుక్క ఆశయాలు మరియు సేవలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రధాన్ సమాజం అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో అందరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రధాన్ సమాజ నాయకులు, పార్టీ నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి నా ప్రధాన ఆదివాసీ సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. హీరా సుక్క జయంతి సందర్భంగా గోండి ధర్మగురైనటువంటి హీరా సుక్క ఈరోజు మానవ జాతికి మూల కారణమైనటువంటి ఆదివాసీ సమాజం నుండి ఈ యొక్క ఆదివాసీ సమాజం చాలా మంది రోజు గొప్పగా మేమంతా ఈ సమాజానికి మిగతా విషయాలన్నీ కూడా నేర్పినామని కొందరు వ్యక్తులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఆనాటి నుండి ఈ యొక్క ఆదివాసీ సమాజమే ఈ సమాజానికి జీవిత విలువలు కానీ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక బోధనల ద్వారా జీవిత విలువలు ఏ రకంగా ఉండాలనేది అనాదిగా ఆ రోజు నుంచి బోధించినటువంటి బోధనలు ఈరోజు ఈ సమాజంలో ఈ ఆదివాసీ సమాజం ప్రత్యేకంగా ఈ రోజు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లో సహజంగా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధికారులు, ఐఏఎస్లు వాళ్ళే ఈ దేశంలో గొప్ప తెలివివంతులుగా ఈరోజు మనమంతా కూడా సంబోధిస్తాం. కానీ వందల సంవత్సరాల క్రితమే ఈనాడు ఐఏఎస్లు చేసేటటువంటి పని ఆ రోజు ఈ ప్రధాన సమాజం చేసింది. దాన్నంతా కూడా మనం ఈరోజు సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాడు ఐఏఎస్ చదువు లేకున్నా, నాడు ఐఏఎస్ చదువు అనేది పక్కకు రాసుకోకున్నా ఈ ప్రధాన అనే వ్యవహారం ఆ గ్రామంలో కానీ గ్రామ వ్యవస్థలో కానీ ఈ సమాజం బాగుండాలనుకున్నప్పుడు, సమాజాన్ని ఏకతాటిపై నిలబెట్టాలనుకున్నప్పుడు అందరినీ కలిపినటువంటి సమాజం ఈ ప్రధాన సమాజం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ సమాజానికి కావలసినటువంటి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా, మీ ఆశీర్వాదంతో గెలిచినటువంటి శాసనసభ్యునిగా మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. ఆర్థికంగా, సామాజికంగా మనమంతా కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా గొప్ప సాయం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో సమాజాన్ని మనం కొంత జాగృత పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థలో ఇప్పటికే కొంత రాణించినప్పటికీ ఇంకా కూడా మన విద్యా వ్యవస్థలో మన వాళ్ళు రాణించాల్సినటువంటి అవసరం ఉంది.